in the Nicobar Islands, in the middle of what is easily the most beautiful forest that I've ever seen in my life. Thousands and thousands and thousands of acres of rainforest. And what is happening here is that all these trees are going to be cut with total disregard for the people who live here, with total disregard for the damage this is going to do to India's ecology. It's amazing that 160 square kilometers of this forest are being chopped up so that one businessman, Mr. Adani, can fulfill his fantasies. Just the wood here. ఎట్లా ఈ నరేంద్ర మోడీ దోస్తులు ఎట్లా తయారయ్యారంటే, ఈ ఆదాని అంటే ఇంతకు మొదలు కేజ్రీవాల్ గారు చెప్పినట్టు ఆదానీలు గుమస్తల కింద నరేంద్ర మోడీ పెట్టుకున్నాడు అంతే. ఆదాని అంబానీలకు పెట్టడం అంటే అర్థం ఏంటంటే నరేంద్ర మోడీ దోసుకొని ఆయనకు మేనేజర్గా పెట్టుకున్నాడని చెప్పిండు ఎవరు, అరవింద్ కేజ్రీవాల్. రైట్గా అది చెప్పిన వెంబడే అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయిండు, అది పక్కన పెట్టేద్దాం. అయితే ఈ దేశంలో వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆరావళి పర్వతాలు తవ్వితే దుమ్ము దులిపిరు, వంగవేటి సపరిచ్చిరు ప్రజలు, అప్పుడు ఆగిరు. ఎందుకంటే ఈ దేశంలో చుట్టుముట్టు ఉన్నటువంటి ఎక్కడ వనరులు ఉన్నాయి, ఎక్కడ సమన్యాయం. ఇప్పుడు మణిపూర్లో ఏమున్నదో, మణిపూర్లో ప్రజలు ఉల్టా చేశారు కాబట్టి సగం మంది చచ్చిపోయిన దాకా లొల్లి పెట్టించారు. మొత్తం మీద ఈ భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు మొత్తం దొవ్వి ప్రజలతానే అయిపోయినాయి. పెంచిన ధరలు పెంచేసారు, రేట్లు అడ్డగోలే పెంచి డిమానిటైజేషన్ చేసి బతకకుండా ప్రజలు అయ్యేడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ప్రజల దగ్గర దోషేది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? గుంతలు తవ్వాలి. 92,000 కోట్ల ప్రాజెక్టు నికోబార్ ఐలాండ్లో, అండమాన్ నికోబార్ తెలుసు కదా, మన ఇండియా బార్డర్లో అద్భుతమైనటువంటి పచ్చదనంతో భారతదేశానికి ఎంతో ప్రకృతిగా వరదాయనిగా ఉన్నటువంటి నికోబార్ అండమాన్ నికోబార్ లాంటి అడవి పచ్చ సంపదను తొవ్వేనికి ఆదానికి అప్పచెప్పి ఈ భయ్యార్ బహనో మేర దేశవాసియో హిందూ జనో మేర పరివార్ జనో అనుకుంటే ఈయన ఈ లొలిలో ఉంటాడు. అంటే జనాలను ఒక మత్తులో ఉంచుతాడు అనమాట. జనాలను ఎన్నికలనే మత్తులో ఉన్నప్పుడు ఈ పని చేస్తే ఇక్కడ వేసి ఈ అండమాన్ నికోబార్ పోయి ఆదాని అమ్మాయిలు ఏం చేస్తారు, మొత్తం పోయి ఉంటే విదేశాల్లో లేకుంటే తవ్వుడు మొత్తం తవ్వి ఖనిజాల భూమిని మొత్తం సర్వనాశనం చేయడానికే సిద్ధమైతే రాహుల్ గాంధీ అక్కడ ఉన్న ఫ్యామిలీలు కొంతమంది రాహుల్ గాంధీ గారిని పిలిచిరు. ఇక చూడు ఈ తోపతాయిలో ఎట్ట చేస్తూ ఉన్నారు. ఈ ఆదాని అనేటువంటి ఈ నరేంద్ర మోడీ తీసుకొచ్చి దేశం మీద తరగబెడితే మొత్తం తవ్వుక తింటుర్రు. అరే ఇన్నేళ్ళు కాంగ్రెస్ ఉన్నది, ఏనాడు కూడా ఈ పనులు చేయలేదు, ఈ దయ్యాలకు దయ్యం పట్టిందా అని చెప్పి ఇవాళ అక్కడ ఉన్న ప్రజలందరూ మొత్తుకుంటూ ఉన్నారు. కానీ అంధభక్తులకు ఏంటంటే భజన అంధభక్తులు అది పక్కన పెట్టేస్తాం. అంటే నరేంద్ర మోడీ చాలా పక్కడి బందిగా ఈ దేశాన్ని దోయనిగా వచ్చిండు, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడానికి వచ్చిండు అనేది ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉన్నది. మొత్తం మీద తవ్వకాల మీద పడ్డాడు. అడవులు మొత్తం నాశనం చేయాలి. ఆరావళి పర్వతాలే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న దాంట్లో పడితే ఇప్పుడు పోయి నికోబార్లో పడ్డాడు. నికోబార్ల మీద పడి తవ్వుతా ఉన్నాడు. 40,000 ఎకరాలంట. ఏం దయ్యం పట్టిందా మోడీ? ఎవడాడు ఆదాని? మొత్తం ఆయనకే రాసిస్తే అంటే ఈ దేశంలో ఉన్న సంపద అంతా ఆదాని నువ్వు కలిసి పీక్క తింటురా? లాస్ట్కి దోష ఉనిగడ్డ పెట్టి చేస్తావో ఏమో. మరి మొత్తం మీద రాహుల్ గాంధీ గారు పోయాడు, వెరీ క్లియర్గా చూపించారు. బీజేపీ అనేది ఎట్టి పరిస్థితిలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ దోపిడీ అనేది ప్రజలు తెలుసుకుంటే మాత్రం బీజేపీకి పుట్టగతులు ఉండకుండా పోయేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఇలాంటి ప్రాజెక్టులో ఈ నికోబార్ లాంటి ఎక్కడనో చూడరాదు, అందులో పడ్డది కన్ను పోయి బార్డర్లో సొట్లు శోధిస్తున్నారు. ఏడదోకు తిందాం, ఎంత తిందాం, ఏముంది మింగేద్దాం మొత్తం అని. 92,000 కోట్ల ప్రాజెక్ట్ ఎంత స్కామ్ అది? ఎవరికి చెప్పి చేస్తారు? ఇంత దోపిడా? వ్యాపారం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే ఉద్యోగాలు అంటే నిలువు దోపిడీ, ఖనిజాల దోపిడీ, బొగ్గు దోపిడీ, ప్రపంచ దేశాల టెండర్లు పెట్టి సొంతంగా దేశానికి సంపద పెంచమంటే సొంత ఆస్తులు పెట్టుకున్న దుర్మార్గులు. ఆ దుర్మార్గులను పెంచి పోషిస్తున్న మోడీని పోషిస్తున్న అంధభక్తులు, వీళ్ళందరూ కలిసి ప్రజలు నడిపిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇలా దుమ్ము దులపాల్సిందే. రాహుల్ గాంధీ పోయి వెరీ క్లియర్గా అండమాన్ నికోబార్లో పోయి మాట్లాడుతారు. మీరు చూడండి ఎంత పచ్చగా ఉంది అడవి. Part of the forest that we were able to enter. I'd like to show you the part that we couldn't enter because it's so thick and it has so many trees. ఎన్నో చూడుగా చెట్టు చూపిస్తున్నాడు. Every single person ఎంత పచ్చదనం on this island is against this project, has not been asked about this project, does not know. దయ్యం పట్టినట్టు పట్టి దేశానికి నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి ఈ దేశానికి శని చుట్టుకున్నది. అడవులను మొత్తం నాశనం చేస్తూ ఉన్నాడు. 2-3 దయ్యాలను ఎంటేసుకొని మొత్తం దోపిడీ పచ్చదనాన్ని మొత్తం ఖతం చేయడానికి తయారయ్యారు. ఈ విషయంలో ప్రజలు మీ అభిప్రాయం తెలియజేయండి. ఇట్లా పచ్చదనం పోతే ఇలా వేడి ఎట్లుంది? హైదరాబాద్లో ఎండలు ఎట్ట కొడుతున్నాయి? ఉంటుందా దేశం?
ఈ మోడీ వచ్చినాక ఎండలు ఎందుకు ఇట్లా కొడుతున్నాయంటే అడవులు ఏ అడవులు ఉంటే పోవాలి, మొత్తం జేసీబీలో పెట్టాలి, నూకాలి, కూలగొట్టాలి, అందులో ఉన్న అన్నీ ఎత్తుకుపోవాలి, ఇనుము ఎండి బంగారం అంతా కట్టెలు అమ్ముకోవాలి. ఎండ కొట్టి చేస్తట్టున్నారు, పాడు చేసి కూర్చున్నారు దేశాన్ని. మొత్తం మీద ఇలాంటి దుశ్చర్యల నుంచి నరేంద్ర మోడీ నడి విరవాలంటే మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపండి, వాస్తవమైన పరిస్థితి తెలపాలి. తెలపకపోతే వీళ్ళు ఊకునతులు గారు వెరీ డేంజర్ రూలింగ్ సిస్టమ్. మళ్ళీ ఆడ గెలుస్తాము ఈడ గెలుస్తాము అని చెప్తా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ కథమే, కేరళ కథమే, మోడీకి అంత సీన్ లేదు. ఒరిస్సాలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చే అవకాశమే ఉంది. కానీ మరి ఏం మాయ చేసిరా, ఏమో కథలు పడ్డట్టే కొడుతున్నాడు. ఎందుకంటే జనాలు పెద్ద ఎత్తున ఉల్టా తిరిగిరు. ఒరిస్సాలో జనాలు పెద్ద ఎత్తున ఉల్టా తిరిగిరు. అక్కడ ఈవీఎం మాయం జరిగినట్టే కొడుతుంది నాకు. ఓకే, చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.